హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఏపీ మంత్రి నారా లోకేష్ బనకచర్లపైన చేసిన కామెంట్స్ భారతీయ జనతా పార్టీ నాయకులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. భారతీయ జనతా పార్టీ నాయకులు లోకేష్ వ్యాఖ్యల్ని తప్పుబడుతున్నారు. బనకచర్ల అంశానికి సంబంధించి లోకేష్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ నాయకులుగా విమర్శల వేడి చూస్తున్నాం. ఏపీ మంత్రి నారా లోకేష్ బనకచర్ల ప్రాజెక్టు కడితే తప్పేంటి అంటున్నారు. బనకచర్ల ప్రాజెక్టు ద్వారా మేము వరద జలాలనే తీసుకుంటున్నాం కదా అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకి ఏమైనా అన్ని అనుమతులు తీసుకొని కట్టారా అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పొక్కబెట్టి నీళ్ళు ఏమైనా తీసుకెళ్తున్నామా అంటున్నారు. పైనుంచి వరద జలాలు రాకపోతే మా ప్రాజెక్టుని ఖాళీగా ఉంచుకుంటాం, ఒక ఏడాది నష్టం ఏంటి అంటున్నారు ఆయన. సో నారా లోకేష్ వితండవాదం చేస్తున్నారనే విషయం అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా ఇది ఏదో చేస్తున్నామంటే చేసి ఏదో వివాదం చేశామని దాన్ని పక్కన పెట్టే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి ఉన్నట్టుగా ఇంప్రెషన్ క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ ఎవరైనా కడతారు. ప్రాజెక్టుకి అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే మొదలు పెట్టరు. ప్రాజెక్టు ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క అనుమతి తీసుకుంటూ పోతారు. సో ఈ క్రమంలో కీలకమైన అనుమతులు రావడానికంటే ముందు అనుమతులు అవసరం లేని పనులు పూర్తి చేస్తారు. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు చాలా పెండింగ్లో ఉన్న సందర్భంలో కాలువలు తవ్వకటానికి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సర్కారు కాలువలు టెండర్లు పిలిచి ఆ కాలువలు తవ్వుతుంది. సో ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు వచ్చేలోపు కెనాల్ నెట్వర్క్ ఈజీగా ఫినిష్ చేయొచ్చు కదా అని అలా చాలా ప్రాజెక్టులకు సంబంధించి చేశారు. సో ఇప్పటికి కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 15-20 సంవత్సరాలుగా అనేక అనుమతులు రకరకాల సందర్భాల్లో తీసుకుంటూ వస్తున్నాం. ఎక్కువగా కాంగ్రెస్ సర్కార్ హయాంలో దానికి సంబంధించిన అనుమతులు వచ్చాయి. సో ఇప్పుడు నారా లోకేష్ కాళేశ్వరం ఏమైనా అనుమతులు తీసుకొని కట్టారా, మేమేమైనా అభ్యంతరం చెప్పామా అని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కారు కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆన్ రికార్డ్ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసినట్టుగా డాక్యుమెంట్స్ ఉన్నాయి. కనీస అవగాహన లేకుండా నారా లోకేష్ మాట్లాడారు. పక్కన పెడతాం. సో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు కదా అనుమతులు లేకుండా, మేము బనకచర్ల కడితే తప్పేంటి అని ఆయన వాదన. కాళేశ్వరం ప్రాజెక్టులు అనుమతులు లేకుండా కట్టలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల్ని ప్రస్తుతం ఎన్డీఏ సర్కార్ ఇచ్చింది. సిడబ్ల్యూసీ ఆమోదంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. సో బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి సిడబ్ల్యూసీ అనుమతులు లేవు. అపెక్స్ కౌన్సిల్ సమావేశము జరగలేదు. అపెక్స్ కౌన్సిల్లో 2 రాష్ట్రాలకు సంబంధించి ఏ రాష్ట్రమైనా ప్రాజెక్టు కడుతున్నప్పుడు అపెక్స్ కౌన్సిల్లో వాళ్ళ అప్రూవల్ తీసుకున్న తర్వాతే ప్రాజెక్టుకి వెళ్ళారు. అపెక్స్ అంటే కేంద్రం 2 రాష్ట్రాలు మధ్య మీటింగ్ జరిగితే అపెక్స్ కౌన్సిల్. సో అది జరగలేదు. సిడబ్ల్యూసీ అనుమతులు లేవు. డైరెక్ట్గా ప్రాజెక్టు కడతామని మీరు మాట్లాడుతున్నారు. అది ఒక రాంగ్ అయితే, ఇంకో రాంగ్ ఏంటంటే వరద జలాలపై మేము కడుతున్నా తప్పేంటి అని. అసలు వరద జలాలేంటి, నికర జలాలేంటి, తెలంగాణ వాటా ఏంటి, ఆంధ్ర వాటా ఏంటి, ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఇవన్నీ ఎవరు తేల్చారు, ఎవరు చర్చించారు? నికర జలాలపైన ప్రాజెక్టులు కడుతుంటేనే అన్ని అనుమతులు తీసుకొని కట్టాలరా బాబు అని చెప్తుంటే, మేము వరద జలాలపైన కడతాం, అనుమతులన్నీ అవసరం లేదు తర్వాత తీసుకుంటామంటే ఏం చెప్పాలి? ఇంకా ఏం అవగాహనతో మాట్లాడుతున్నట్టు చూడాలి. సరే, ఇది నారా లోకేష్ సంబంధించిన అవగాహన పక్కన పెడితే, నారా లోకేష్ మాటలు భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కోపం తెప్పిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు నారా లోకేష్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రం నిర్ణయం తీసుకోదు అని చెప్తున్నారు. కేంద్రం అటువంటి నిర్ణయం తీసుకుంటే మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలతోటే ఉంటామని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం కలగనీయ భూము అని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలగనీయమంటే బనకచర్ల ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో కట్టనీయము అని. సో నారా లోకేష్ మాట్లాడుతున్న మాటలు సరైనవి కాదు అని ఎన్డీఏ ప్రధాన పార్ట్నర్గా ఉన్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మాట్లాడారు. సేమ్ టైం సరే, తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు పక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఏదో ప్రాజెక్టు కడతా అంటే న్యాచురల్గా ఆయన స్పందిస్తారు. సో పార్టీ కంటే కూడా ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఇవి ఆ కోణంలో ఆయన మాట్లాడుంటారు అని అనుకోవచ్చు. సేమ్ టైం భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు లోక్సభ సభ్యురాలు డీకే అరుణ కూడా నారా లోకేష్ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపట్టారు. మా నిధులేంటో తేలకుండా, మా గోదావరి జలాలపైన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన హక్కు ఏంటో తేలకుండా, తెలంగాణ ప్రాంతంలోని ప్రతి పల్లెకు గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని పల్లెలన్నిటికీ గోదావరి జలాలు వెళ్లకుండా, గోదావరి జలాలు తెలంగాణ ప్రజల గొంతు తడపకుండా కిందికి ఎలా పోనిస్తాం? మా హక్కుగా ఉన్న నీళ్లు వరద జలాల పేరుతో మీరు వాడుకుంటానంటే మేము ఎలా ఊరుకుంటాం? ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించాం. బనకచర్ల అనేది తెలంగాణ పాలిట శాపంగా మారబోతోంది. కాబట్టి బనకచర్లని మేము వ్యతిరేకిస్తామంటూ భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ చెప్తున్నారు. సో నారా లోకేష్ వ్యాఖ్యలు, ఆయన ప్రస్తుతం ఎన్డీఏకి సంబంధించిన మంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఉంది.
ఎన్డీఏలోని ప్రధాన భాగస్వామ్య పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ నాయకులకు నారా లోకేష్ వ్యాఖ్యలు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. వాళ్ళంతా నారా లోకేష్ని తప్పుపడుతున్నారు. నారా లోకేష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. సో బనకచెర్ల పైన నారా లోకేష్ మాట్లాడిన మాటలు లోకేష్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ నేతలుగా కనపడుతున్నాయి.